బ్రేకింగ్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లా నిల్వాయి గ్రామంలో టీబీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పర్యటించారు. బీజేపీ మండల అధ్యక్షుడు ఏటా మధుకర్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అనంతరం మాజీ ఎంపీ వెంకటేష్ నేత, బీజేపీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ మధ్య వాగ్వివాదం నెలకొంది. తీవ్ర స్థాయిలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా నిల్వాయి గ్రామంలో టీబీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పర్యటించారు. బీజేపీ మండల అధ్యక్షుడు ఏటా మధుకర్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అనంతరం మాజీ ఎంపీ వెంకటేష్ నేత, బీజేపీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ మధ్య వాగ్వివాదం నెలకొంది. తీవ్ర స్థాయిలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. దేవిక, మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని నీల్వాయి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నేతల ఆగడాలతోటైతే మృతి చెందినటువంటి బీజేపీ మండల అధ్యక్షుడు ఏట మధుకర్ కుటుంబాన్ని రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ వెంకటేష్ నేత, బీజేపీ నాయకులు గోమాస శ్రీనివాస్ మధ్య వివాదం అయితే నెలకొంది. ఇటు పరామర్శ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో అధ్యక్షుడి పక్కన ఇటు మాజీ ఎంపీ వెంకటేష్ నేత కూర్చున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గోమాస శ్రీనివాస్ ఇటు వెంకటేష్ నేతను అక్కడి నుంచి లేవాలంటూ కూడా ఇటు తన వాయిస్ అయితే పెంచారు. ఈ నేపథ్యంలో వారు ఇద్దరి మధ్యనైతే తీవ్ర వాగ్వివాదం అయితే జరిగింది. మరోవైపు ఇటు గోమాస శ్రీనివాస్ ను మాజీ ఎంపీ వెంకటేష్ నేత తిట్టడంతో పాటు ఒకరినొకరైతే తీవ్ర ఇటు మాటల యుద్ధం అయితే జరిగింది. వెంకటేష్ నేత వచ్చేసి తనను అక్కడి నుంచి ఎందుకు లేమంటున్నావు అంటూ గోమాస శ్రీనివాస్ పై ఆగ్రహం వ్యక్తం చేయగా, ఇటు గోమాస శ్రీనివాస్ సైతం ఖచ్చితంగా వెంకటేష్ నేతను బట్టలు తీసి కొడతానంటూ కూడా అసభ్యకర వ్యాఖ్యలు మాట్లాడడంతో అయితే ఒక్కసారిగా పరామర్శ యాత్రలో అయితే బీజేపీ నేతల మధ్య ఉన్న వర్గపోరైతే పూర్తిగా బయటపడినట్టయితే తెలిసింది. తోటి ఇటు ఓవైపు రాష్ట్ర అధ్యక్షుడు సమక్షంలోనే ఇద్దరు నేతలు కూడా ఇటువంటి మాటలు మాట్లాడుకోవడంతో అయితే ఇద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగానైతే మనకు తెలుస్తోంది. మరోవైపు వారిద్దరిని వారించినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చిన సిచ్యువేషన్ ఏంటి, ఇక్కడ నేతలు ఒకరినొకరు తిట్టుకోవడం ఏంటి అంటూ కూడా ఆయన ఇద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగానైతే తెలుస్తోంది. మరి ఈ విషయమై పూర్తిగా ఇద్దరిపైన ఎవరిపైన చర్యలు తీసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంది. దేవిక. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.